శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో సోమవారం జన్మించిన వారికి ఏ విధంగా వారి జీవితం మలుపు తిరుగుతుంది, వీళ్ళ టర్నింగ్ పాయింట్ ఎప్పుడు వస్తుంది, వీరు తొందరగా కోటీశ్వరులు అవ్వాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని పరిశీలిద్దాం. సోమవారం అన్నది శివుడికి ఇష్టమైనటువంటి రోజు అవటం వల్ల ఎవరైతే వారి కుటుంబంలో వాళ్ళ పూర్వీకులు కానీ వాళ్ళ పెద్దలు కానీ శివుణ్ణి ఎక్కువగా ఆరాధిస్తారో ఆ కుటుంబంలో ఎక్కువ సోమవారం రోజు పిల్లలు పుట్టడం జరుగుతూ ఉంటుంది. అలాగే సోమవారం రోజు అబ్బాయి కన్నా అమ్మాయి జన్మిస్తే ఆమె కంపల్సరిగా మంచి కోటీశ్వరురాలవుతుంది. ఆవిడ ఎక్కడ ఉంటే అక్కడ సౌభాగ్యం వర్ధిల్లుతూ ఉంటుంది. అంటే అది అటు పుట్టినింటికి అటు మెట్టినింటికి కూడా పేరు తెచ్చే విధంగా ఈ సోమవారంలో జన్మించినటువంటి స్త్రీలు బాగా అభివృద్ధికరంగా ఉంటారు. కొన్ని సందర్భాల్లో ఒక జాతకుడు అంటే ఎక్కువగా మగవాళ్ళకి బేస్ చేస్తాం కాబట్టి చాలా సక్సెస్ అసలు రావడం లేదు, ప్రతి చోట ఫెయిల్యూర్ అవుతుంది అనుకున్నప్పుడు కొన్ని నక్షత్రాల్లో జన్మించినటువంటి అమ్మాయిల్ని వివాహం చేసుకోవడం వల్ల వారు అదృష్టవంతులుగా మారడం అన్నది చాలా అనుభవపూర్వకంగా చూడడం జరిగింది. అలాగే ఈ సోమవారం కానీ శుక్రవారం కానీ జన్మించినటువంటి అమ్మాయిల్ని మ్యారేజ్ చేసుకుంటే ఎంత వాడైనా ఖచ్చితంగా వాడు ఐశ్వర్యంతుడు అవుతూ ఉంటాడు. అయితే తరచుగా ఈ సోమవారం శుక్రవారం జన్మించినటువంటి పిల్లలకి వాళ్ళు పెద్దలు సాధారణంగా తల్లిదండ్రులు ఎవరో ఒకరు ఏదో తిట్టడం కానీ దండించడం కానీ రకరకాలుగా వాళ్ళు దూషిస్తూ ఉంటారు కొన్ని సందర్భాల్లో. ఆ విధంగా చేయడం వల్ల ఆ కుటుంబంలో సుఖశాంతులు కరువవడం కనబడుతూ ఉంటుంది. అందుకని సోమవారం పుట్టిన అంటే మగపిల్లవాడు పుట్టినా అమ్మాయి పుట్టినా వాడు చాలా సున్నితంగా హ్యాండిల్ చేయవలసి ఉంటుంది. వాడిని ఏ విధంగా దండిస్తే పర్లేదు, కానీ ఈ మాటలతో దూషిస్తే మాత్రం అవి వాడి మీద ఎక్కువ ప్రభావం చూపించి ఆ విధంగానే వాడి లైఫ్ని ట్యూన్ చేసుకొని ఆ విధంగా తయారడం జరుగుతూ ఉంటుంది. వీళ్ళు ఎక్కువగా మదర్కి ఫేవర్గా ఉంటారు అన్నమాట. ఫాదర్ అంటే భయపడుతుంటారు. ఏదన్నా మంచి అన్నా చెడ్డన్నా కూడా మదర్తో షేర్ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. వీళ్ళు ఎక్కువగా అబ్బాయిలతో కన్నా అమ్మాయిలతో ఎక్కువ స్నేహం చేయడం జరుగుతుంటుంది. అంటే వేరే ఉద్దేశంతో కాదు, సున్నిత మనస్కులు అయి ఉంటారు కాబట్టి వాళ్ళతో ఎక్కువ స్నేహం చేయడం జరుగుతూ ఉంటుంది. వీళ్ళకి ఎక్కువగా సినిమాలన్నా కళలన్నా ఇప్పుడైతే టీవీ ఈ యూట్యూబ్ సంబంధించిన నిరంతరం కూడా ఆ ఎంటర్టైన్మెంటు ఆ సినిమాలు ఆ యూట్యూబ్లో వీడియోస్ చూడడమే గడుపుతూ ఉంటారు చాలామంది. మరి ప్రస్తుతం ఉన్నటువంటి జనరేషన్ ఏదన్నా బాల్యం మీదే జాతక ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఆ ప్రభావం బట్టి వాడి ఫ్యూచర్ అంతా నిర్ణయించడం జరుగుతూ ఉంటుంది. బాల్యం సరిగ్గా లేకపోతే ఫ్యూచర్ ఏమీ లాభం లేదు. కాబట్టి ఏదైనా ఈ సోమవారం జన్మించిన వారు చంద్రుడి యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి వీళ్ళు సినిమాలు కళలు ఆ రంగంలో రాణిస్తారు. పెద్ద అయిన తర్వాత వీళ్ళకి ఎక్కువగా ప్రభుత్వ ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే పాలు సంబంధించింది అంటే మిల్క్ సంబంధించిన ఏ ఇండస్ట్రీ అయినా, వాటర్కు సంబంధించిన ఏ ఇండస్ట్రీ అయినా, అంటే నేవీ లేదంటే ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్టు, ఈ వాటర్ ప్లాంట్సు, మిల్క్ పరిశ్రమ, కెమికల్సు, మెడికల్సు, డాక్టర్లు వీళ్ళందరూ కూడా రాణిస్తారు. మరి ప్రస్తుతం ఈ కర్కాటక రాశిలో జన్మించిన వారు ప్రస్తుతం ఈ సోమవారం జన్మించిన వారికి ఎక్కువగా విదేశ అవకాశాలు రావడం జరుగుతూ ఉంటాయి. అంటే సోమవారం జన్మించిన వారు చంద్రుడు కారణం కాబట్టి చంద్రుడికి ఏమాత్రం శనితో సంబంధం ఉన్నా, అలాగే శని సంబంధించిన నక్షత్రాలతో ప్రభావం ఉన్నవాళ్ళు ఎక్కువగా సులువుగా విదేశం వెళ్ళి అక్కడ సెటిల్ అవ్వడం కూడా జరుగుతుంది. అలాగే ఇంకొక అడ్వాంటేజ్ అంటే సోమవారంలో పుట్టిన వాళ్ళకి ఈ సోమవారం నాడు మీరు జన్మించి ఉంటే మీకు వివాహ సంబంధం కూడా విదేశంలో కానీ దూర ప్రాంతంలో ఉన్నటువంటి అమ్మాయితో కానీ అబ్బాయితో కానీ
జరగడం జరుగుతుంటుంది. ఆ విధంగా వివాహం తర్వాత విదేశం వెళ్ళిన వాళ్ళు సోమవారం పుట్టిన వాళ్ళు చాలామంది ఉంటారు. అంటే ఈ ఒక్క సోమవారం పుట్టినంత మాత్రాన్ని ఇవన్నీ రావు. మిగతా గ్రహాలు కూడా పరిశీలిస్తే ఇది కొద్ది సులువు అవుతూ ఉంటుందన్నమాట. కొన్ని వారాల్లో పుట్టిన వాళ్ళకి కొన్ని గ్రహాల యొక్క అనుగ్రహం ఉంటుంది, అది తొందరగా ఫలితం రావడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా సోమవారం జన్మించిన వాళ్ళు జీవితంలో అదృష్టవంతులు అవ్వాలంటే ముత్యం అనే ఉంగరం వెండితో తయారు చేయించి రైట్ హ్యాండ్ ఉంగరం వేలుకి వేసుకోవాలి. వెండి చైన్ ధరించినా బాగుంటుంది. లేదంటే పాలరాయితో చేసినటువంటి ఏ శిల్పాన్నైనా విగ్రహాన్నైనా పూజించడం వల్ల, అలాగే మూన్ స్టోన్ అని దొరుకుతూ ఉంటుంది. ఈ మూన్ స్టోన్ కూడా లాకెట్గా ధరించవచ్చు, ఉంగరంగా ధరించవచ్చు. సోమవారం రోజు శివునికి ఆవు పాలతో అభిషేకం చేయడం వల్ల వారి జీవితంలో ఎటువంటి కోరిక ఉన్నా కూడా ఖచ్చితంగా తీరిపోతుంది. సోమవారం జన్మించిన వారికి జీవితంలో సక్సెస్ రావాలంటే ఒక 40 సోమవారాలు నియమంగా ఉండి శివుడికి ఆవు పాలతోనూ తేనెతోనూ పంచదార చెరుకు రసం అంటే తీపిగా ఉండే ఏ పదార్థంతో అన్నా చేయడం వల్ల, ఈ పాలుకు సంబంధించినటువంటి దేంతో అన్నా అభిషేకం చేయడం వల్ల ఒక 40 వారాలు చేయడం అంటే పీరియడ్ ఎక్కువైనా జీవితంలో స్థిరపడాలంటే ఆ మాత్రం కష్టపడవలసి ఉంటుంది. ఈ విధంగా చేసి చూడండి. ఈ మొదటి రోజుకి ఆ చివరి రోజుకి ఉన్నటువంటి తేడా మీరే చూస్తారు. స్వస్తి.